హలో అందరికీ వెల్కమ్ టు దంతూరి వ్లాగ్స్. ఎప్పుడు రొటీన్గా చికెన్ దమ్ బిర్యానీ ఏం తింటాం చెప్పండి. కొంచెం వెరైటీ అండ్ టేస్టీగా చికెన్ 65 బిర్యానీ చేసుకుందామా? కాస్త ఓపిక ఉంటే చాలు, ఎంతో ఎమ్మీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోతుంది. ప్రాసెస్ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, మసాలా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 2 ఎగ్స్ బీట్ చేసి వేసుకొని చికెన్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో సరిపడా కార్న్ఫ్లోర్ వేసి మంచిగా మిక్స్ చేసి కాసేపు మ్యారినేట్ అవ్వనివ్వాలి. అప్పుడే చికెన్ పీసెస్ ఫ్రై చేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు బిర్యానీలోకి మసాలా కోసం ఒక కడాయిలో కర్డ్ తీసుకోవాలి. అందులో కారం, సాల్ట్, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా స్పైసెస్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నెయ్యిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అందులో లెమన్ జ్యూస్ అండ్ ఫ్లేవర్ కోసం కేవరా వాటర్ వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నేను మంచి ఫ్లేవర్ కోసం వేశాను. అలాగే తగినంత ఆయిల్ కూడా వేసి స్టవ్ ఆన్ చేసి ఈ మిశ్రమాన్ని మంచిగా బాయిల్ అయ్యాక ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ ఫ్రై చేయడానికి కడాయిలో తగినంత ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ మంచిగా లోపల వరకు ఫ్రై అయితేనే తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా అన్ని పీసెస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం వాటర్ పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా స్పైసెస్, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి వాటర్ బాయిలింగ్ అయ్యాక ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి. ఈ రైస్ 80% కుక్ అయ్యాక వాటర్ వడకట్టుకొని రైస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్ స్టెప్ బిర్యానీని అసెంబుల్ చేయడం. దీనికోసం మనం ఒక బిర్యానీ హండీ తీసుకోవాలి. అందులో ఒక లేయర్ రైస్ వేసి దానిపైన మనం మగ్గించి పెట్టుకున్న మసాలా గ్రేవీ వేసి దానిపై నుంచి చికెన్ ఫ్రై పీస్ వేయాలి. ఇది నేను ఒక 3 లేయర్స్ తీసుకుంటున్నాను. లాస్ట్లో రైస్ పైన ఫుడ్ కలర్, మిగిలిన మసాలా గ్రేవీ వేసి అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయాలి. దానిపై నుంచి పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ దమ్ అవ్వనివ్వాలి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.